ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా కిచెన్. ఇవాళ వీడియో వచ్చేసి ఇంట్లో నా స్టైల్లో నేను గారెలు ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. అలాగే దాని కాంబినేషన్ పల్లీ చట్నీ కూడా చూపించబోతున్నాను. అలాగే మొదటిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు అలసందలు, 1 కప్పు పెసలు తీసుకొని వాటర్ వేసుకొని 3 గంటల పాటు నాననివ్వాలి. పప్పు నానాక గ్రైండర్లో పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పల్లీ చట్నీ కోసం పొయ్యి మీద కళాయి పెట్టుకొని 10 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కళాయిలో 1 కప్పు పల్లీలు తీసుకొని పల్లీలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక 4 వెల్లుల్లి రబ్బలు, కొంచెం చింతపండు వేసుకొని పల్లీలని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత గారెపిండిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. తర్వాత అదే కళాయిలో ఆయిల్ని పోసుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం గారెపిండిని తీసుకొని రౌండ్ షేప్లో చేసుకొని మధ్యలో హోల్ చేసుకొని ఆయిల్లో స్లోగా డ్రాప్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొంచెం పిండిని తీసుకొని రౌండ్గా అనుకొని మధ్యలో హోల్ చేసుకొని స్లోగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. గారెల్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మీరు కనుక గారెల్ని ప్రిపేర్ చేసినట్లయితే లోపల పిండి పిండిగా ఉంటుంది. గారెలు ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. పల్లీలు పచ్చిమిర్చి చల్లారాక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పోపు కోసం కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, కరివేపాకు, కొంచెం ఇంగువ, 2 ఎండుమిరపకాయలు వేసుకొని వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకోవాలి. అంతేనండి, గారెలు పల్లీ చట్నీ రెడీ.